ఆ విధంగా కృతజ్ఞత పొందడంలో 3 విషయాల్లో మొట్టమొదటి గుర్తించగలగడం అయింది. మనం గుర్తించాం ఎక్కడి నుండి మనం కృతజ్ఞత పొందాం, ఎక్కడి నుండి ఉపకారం మనకు లభించింది, ఎవరు మనకు సహాయం చేశారనే విషయాన్ని మనం తెలుసుకున్న తర్వాత దాన్ని మనం ఆలోచించాం, విమర్శించుకున్నాం. ఒకవేళ ఆ వ్యక్తి లేకపోయినట్లయితే మనకి ఆ సహాయం లభించేది కాదు అని మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత భావ ప్రకటన ముఖ్యమైనటువంటిది. ఏదో మనస్సులో పెట్టుకున్నంత మాత్రాన సరిపోదండి. ఆ వ్యక్తికి మనం కృతజ్ఞులమై ఒక సేవా రూపంలోనో ఒక పరోపకార రూపంలోనో తిరిగి ఆ వ్యక్తికి మనం సహకరించగలగాలి. అదే తల్లిదండ్రుల విషయంలో అయితే సేవా రూపంలో వారికి సేవ చేయాలి. అన్నదమ్ములు, సోదరులు, కుటుంబ సభ్యుల విషయంలో అయితే నాకు సగం ఆస్తి దొబ్బేసాడు మా అన్నయ్య, మా తమ్ముడు నాకు సగం ఆస్తి ఇవ్వలేదు అని చూసుకోకుండా కాదు. ఆస్తుల విషయంలో అన్నీ ఉంటాయి, కానీ ఆ ఉన్నటువంటి ఆత్మీయ అనుబంధం ఏదైతే ఉంటుందో ఆ అనుబంధాన్ని నిలుపుకోవడంలోనే ధర్మం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. అందువల్ల అర్థం చేసుకుని వ్యవహరించడం, దాని తర్వాత దానికి తగినటువంటి కార్యరూపాన్ని దాల్చి ఆ కృతజ్ఞతని ప్రకటీకరించడం అనేటువంటిది కూడా అవసరం.